నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ. 'పెద్ది' సినిమా రిలీజ్ కాబోతుందని అనుకున్నారు అభిమానులంతా. హ్మ్. ఎందుకంటే చాలా రోజులైపోయింది. 'రామ్ చరణ్' గారికి ఒక సక్సెస్ పడాలి గూడా ఈ టైంలో. అవును. ఆ టైంలో మనం చూసినట్లయితే 'పెద్ది' సినిమా మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతుంది. హ్మ్. ఇది పెద్ద డిసప్పాయింట్‌మెంటే. ఆ! కారణాలు ఏవైనా చెప్పొచ్చు. అదేలే. బట్ రియలిస్టిక్‌గా మన ఆలోచన వేరేలా ఉంటుంది. అవును. మీరేమంటారు? కరెక్టే. అంటే కొంత డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంటది ఫ్యాన్స్‌కి. కానీ అట్ ది సేమ్ టైమ్ అంటే ఇప్పుడు ఇది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. హ్మ్. ఏప్రిల్ 30 విడుదలని చెప్పి ఇప్పటికి అంటే మొన్న రిలీజ్ చేసిన టీజర్ సందర్భంగా కూడా వాళ్ళు 30వ తారీఖు రిలీజ్ అని చెప్పి చెప్పారు. అయితే సోషల్ మీడియాలో బాగా ఎక్కువ చర్చ జరుగుతుంది. మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని జెప్పి. దానికి తగ్గట్టు అంటే ఈ ఊహాగానాలకి దీనికి ఊతం ఇచ్చేటట్టుగా మెగా కాంపౌండ్‌కి బాగా సన్నిహితుడైనటువంటి ఎస్‌కేఎన్ ఆయన హ్మ్. ప్రొడ్యూసర్ గూడా మనందరికీ తెలుసు. 'బేబీ' సినిమా ప్రొడ్యూస్ చేసాడు. ఇప్పుడు 'చెన్నై లవ్ స్టోరీ' అని కిరణ్ అబ్బవరంతో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడాయన. చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన ఈవెంట్ అల్లు సినిమాస్‌లో జరిగింది. హ్మ్. నేను గూడా వెళ్ళాను అక్కడ. అక్కడ ఆయన ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది చెప్తూ పెద్ది జూను 24, 25లో వస్తుంది. దాన్ని బట్టి మేము ఈ డేటు చెప్తామని జెప్పి నోరు ఆయన జారారు. అన్నాడు. అట్లా. సో, దానివల్ల ఇంకా అయితే అఫీషియల్‌గా ప్రకటించలేదు గానీ, బహుశా ఇన్నర్ సర్కిల్స్‌లో ఆల్రెడీ ఇది డిస్కషన్ జరిగి ఒక డేట్ లాక్ చేసి ఉంటారు. మళ్ళీ ఏప్రిల్ నుంచి మే అలా అని కాకుండా ఒకేసారి 2 మంత్స్ అంటే ఇప్పటి నుంచి 3 మంత్స్ టైమ్ ఉంటది. హ్మ్. సో, అంటే ప్రాపర్ యాక్చువల్‌గా టైమ్ ఉంటది అని చెప్పి వాళ్ళు అనుకుని ఉంటారు. కాబట్టి ఈయన అనౌన్స్ చేసాడని చెప్పి వెంటనే అది వైరల్ అయిపోయింది. అంటే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదండీ! మొన్న ఆయన అదే. కంటికి ఇప్పుడు ఎందుకంటే గాయం తగిలింది. నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా అంతా గూడా పెద్ద ఇదైపోయింది. హ్మ్. మళ్ళీ వాయిదా పడిపోయిందని జెప్పి. కానీ వెంటనే ఎస్‌కేఎన్ గారు దానికి సంబంధించిన వివరణ ఇచ్చాడు. నేను ఫ్లోలో అంటే స్టేజ్ మీద మేము దాని గురించి డిస్కస్ చేసుకుంటూ గబుక్కున యాక్చువల్‌గా 'పెద్ది' లాంటి పెద్ద సినిమాలు కొన్నున్నాయి గదా! ఆ సినిమాల విడుదల తేదీని బట్టి మా సినిమా విడుదల తేదీని మేము ప్రకటిస్తామని చెప్పబోయి నేను ఇలాగా గబుక్కున అనేసాను. దానికి సంబంధించి ఎటువంటి ఇది లేదు అని ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. హ్మ్. అదొకటి. తర్వాత ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఈ 'రామ్ చరణ్‌కి' షూటింగ్‌లో 'పెద్ది' సినిమా షూటింగ్‌లో చిన్న గాయాలయినియి. ఆయన కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందేమోననే ఒక ఇది నడుస్తుంది. యాక్చువల్‌గా ఆయన వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అదొకటి. తర్వాత ఇంకొకటేంటంటే, ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుంది. హ్మ్. నెల రోజుల ముందు గూడా జనరల్‌గా ఏం చేయాలి? నెల, 2 నెలల ముందు నుంచి ప్రమోషన్స్ మీద మాత్రమే ఫోకస్ ఫోకస్ చేయాలి. చేయాలి. కదా! అవును. లాక్ చేసుకొని ఫస్ట్ కాపీ లాక్ చేసుకొని సెన్సార్‌కి వెళ్ళడం, పబ్లిసిటీ వగైరా ఏనుంటే లాస్ట్ మినిట్ చిన్న చిన్న మెరుగులు దిద్దడం అనేది తప్ప అసలు ఉండకూడదు. అటువంటిది ఇంకా షూటింగ్ జరుగుతుందంటే ముఖ్యంగా అందులోనూ ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఇంకా పిక్చరైజ్ చేయాలని చెప్పి మనకు తెలుస్తుంది. సో, వీటన్నిటి వల్ల పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు దానికి తోడు ఎస్‌కేఎన్ చేసినటువంటి ప్రకటన, 'రామ్ చరణ్‌కి' గాయం అవ్వడం, ఈ కారణాలన్నిటి వల్ల ఇప్పుడు జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇది ఏప్రిల్ 30న రావడానికి అవకాశం లేదు. డేట్ ఎప్పుడన్న దాని కోసం యాక్చువల్‌గా వెయిట్ చేస్తున్నారు. యాహ్! మేనా, జూనా అన్నది. ఇప్పుడు మనం 'పెద్ది' సినిమా షూటింగ్ వాయిదా పడబోతోంది. హ్మ్. మేబీ ఛాన్సెస్ షూటింగ్ ఉన్నాయి కాదు కాబట్టి విడుదల. విడుదల. హ్మ్. ఓకే. షూటింగ్ గూడా 'రామ్ చరణ్' గారు కోలుకొని రావాలి. అప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలి కూడా. హ్మ్. ప్రస్తుతానికి షూటింగ్ కూడా ఆగిపోయిందని మనం వింటూ ఉన్న నేపథ్యంలో హ్మ్. పోస్ట్‌పోన్ కంపల్సరీ అని మనకు అర్థమవుతున్న టైంలో, హ్మ్. ఇప్పుడు దీని వల్ల జరిగే పరిణామాల గురించి మాట్లాడదాం. హ్మ్. సాధారణంగా ఒక పెద్ద సినిమా డేట్ లాక్ చేసినప్పుడు ఒక హ్మ్. 1 వీక్ ఆ సరౌండింగ్ డేట్స్‌లో ఎవ్వరు గూడా ఇంకొక హ్మ్. సినిమా రిలీజ్ చేయడానికి సాహసం చేయరు. 2 వీక్స్ చెప్పాలంటే. ఓ రకంగా అవును. చెప్పాలంటే. సో, హ్మ్. మరి ఆ టైంలో చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? అవును. దీని కంటిన్యూయస్‌గా ఉండే దెబ్బ హ్మ్. వీటిపై కూడా పడతది. ఉంటది. అయితే స్వర్ణ నువ్వన్నట్టు డెఫినిట్‌గా ఒక పెద్ద సినిమా వాయిదా పడడం వల్ల డెఫినిట్‌గా కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి. ఆయా తేదీల్లో సినిమాలు విడుదల చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్న వాళ్ళు డెఫినిట్‌గా కొంత ఇబ్బంది అవుతారు. అయితే ఇది ఇంకా చాలా రోజులు ముందు గదా! హ్మ్. ఇంకా ఏప్రిల్ 30 అంటే గూడా ఇంకా నెల రోజులుంది. కదా!
అంటే లాస్ట్ మినిట్‌లో ఒక 1 వీక్ ఉండగానో, 10 డేస్ ఉండగానో వాయిదా పడితే డెఫినిట్‌గా నువ్వన్నట్టు కొంతమందికి అంటే ఆ తేదీని వాడుకోవడానికి లేకుండా అయిపోద్ది. కానీ ఇప్పుడు ముందే అనౌన్స్ చేశారు గాబట్టి కొంచెం ఆ తీవ్రత, ఆ ఇబ్బందుల తాలూకు తీవ్రత అయితే చాలా వరకు తగ్గుతది. అంటే కొన్ని సినిమాలకి 'పెద్ది' లాంటి పెద్ద పెద్ద సినిమాలకి హ్మ్. పబ్లిసిటీ అనేది ఉన్నా లేకపోయినా అవునవును. ఆ ఫేసెస్ చూసి థియేటర్స్‌కొస్తారు. అవును. అవును. బట్ చిన్న సినిమాలకి అట్లా కాదు. 2, 3 ప్రాపర్‌గా నెలల నుంచే పబ్లిసిటీ ప్రమోషన్స్ చేసుకోవాలి. పెట్టుకుంటారు. అవును. అవును. అది డెఫినిట్‌గా. ఇబ్బందే. అంటే ఇది అంటే చిన్న సినిమాలకి, చిన్న నిర్మాతలకి ఉన్న అనేక ఇబ్బందుల్లో ఇది కూడా ఒకటి. హ్మ్. ఇంక చాలా ఇబ్బందులు వాళ్ళకి. బిజినెస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఓటీటీ గానీ, శాటిలైట్ గానీ, ఆడియో గానీ, హిందీ డబ్బింగ్ గానీ, ఏది ఈవెన్ యూట్యూబ్ నుంచి అంతకుముందు ఎంతో కొంత వచ్చేది. అది గానీ, ఏది ఉండట్లేదు. ఇప్పుడు యూట్యూబ్‌లో షార్ట్స్, ఇన్‌స్టాలో షార్ట్స్, క్రియేటర్స్ అని కొంతమంది హ్మ్. చేసే వీటితోటే వాళ్ళకి చాలనుకుంటున్నారు. ఇలా సినిమాలను అంతకుముందు నామినల్‌గా ఒక 5,00,000, 10,00,000 ఇచ్చి తీసుకునే ఇది కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది. అలాగా ఎవరైతే చిత్ర పరిశ్రమని బతికిస్తున్నారో వాళ్ళు లేకపోతే చిన్న సినిమాలు లేకపోతే అంతే ఇండస్ట్రీ మరి. లేదు. అవును. అది అందరూ ఒప్పుకునేదే. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు మనకి పెద్ద హీరోలు అందరూ కలిసి చేసే సినిమాలు ఒక 30, 40 ఉంటాయనుకో. మిగతా ఇంచుమించుగా 200 సినిమాలు చిన్న సినిమాలే. దానివల్లే ఇక్కడ ఈ టెక్నీషియన్స్ కానీ, ఇండస్ట్రీ ఆర్టిస్టులు గానీ బతుకుతోంది. వీళ్ళందరూ బతుకుతున్నారు. కానీ ఎవరి వల్లైతే ఇండస్ట్రీ బతుకుతుందో, ఆ ఇండస్ట్రీలో కొన్ని దీనివల్ల వాళ్ళు చచ్చిపోతున్నారు హ్మ్. నిర్మాతలుగా. ఒక సినిమా తీస్తున్నారు. ఓ రూ. 1,00,00,000, 3,00,00,000, 4,00,00,000 నష్టపోయి అంటే విరాళంలాగా ఇచ్చేసి, ఒక చేదు అనుభవాన్ని మూటగట్టుకొని, అది కూడా ఒక జీవితాంతం వాళ్ళని వెంటాడే అతి భయంకరమైనటువంటి చేదు అనుభవాన్ని వాళ్ళు తీసుకొని వెనక్కెళ్ళిపోతున్నారు. హ్మ్. సో, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కానీ, ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న 'పెద్ది' సినిమాకి మాత్రం వర్తించదు. ఎందుకంటే ముందుగానే వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జేస్తున్నారు. కనీసం హింట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ క్లారిటీ విషయంలోనే రకరకాల డౌట్స్ ఒస్తున్నాయి. హ్మ్. అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారికి కంటికి గాయమైంది కాబట్టి షూట్ పోస్ట్‌పోన్ అయింది. సో, వాయిదా కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తూ స్ ఉన్నాం. కానీ హ్మ్. అసలా ఆహ్, ఈ 'బుచ్చిబాబు సానా' గారిది సెకండ్ మూవీ అంతే. హ్మ్. హ్యాండిల్ చేయగలుగుతున్నారా లేదా? ఎంత పెద్ద పెద్ద డైరెక్టర్ల కన్నా సెకండ్ మూవీకొచ్చేసరికి కాస్త తడబడుతూ ఉంటారు. అవును. సి ఓకే. కరెక్ట్. సెకండ్ మూవీ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటారు. అవునవునవును. అలాంటిది ఏదైనా ఉందా? అంటే అదొక సెంటిమెంట్ లాగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి 'బుచ్చిబాబు సానా' 'గురువు' ఆహ్, సుకుమారే 'సుకుమార్' గారు. ఫస్ట్ సినిమా 'ఆర్య' తర్వాత 'జగడం' తీసి ఆయన ఇదయ్యాడు. హ్మ్. అలాగా మొదటి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి, రెండో సినిమాతో తడబడిన దాఖలాలు, సందర్భాలు మన ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. మన 'పూరి జగన్నాథ్' కావచ్చు, 'సురేందర్ రెడ్డి' కావచ్చు, ఇలా చాలా చాలా మంది డైరెక్టర్స్ అటువంటి అనుభవాన్ని ఫేస్ చేసిన వాళ్ళున్నారు. కాబట్టి అదొకటి నువ్వన్నట్టు అదొకటి. కానీ 'బుచ్చిబాబు సానా' మనం తీసుకుంటే ఆయన ఉప్పిన సినిమా అప్పటికి ఇద్దరు కొత్తోళ్ళు. 'కృతి శెట్టి', 'వైష్ణవ్ తేజ్' ఇద్దరు కొత్తోళ్ళు గదా! ఇద్దరు కొత్తోళ్ళని అద్భుతంగా ప్రెజెంట్ చేసి, విజయ్ సేతుపతి లాంటి ఒక ఆర్టిస్ట్‌ని పెట్టి ఎంత పెద్ద విజయం సాధించాడో మనం చూసాం. చూసాం కదా! హ్మ్. ఇంకొకటేంటంటే జనరల్‌గా ఒక సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత అప్పట్లోనే 100,00,00,000 పైన కలెక్ట్ చేసిన సినిమా. దాదాపు 4, 5 సంవత్సరాలు క్రితం. క్రితం వచ్చింది. 100,00,00,000 సినిమా తీసిన డైరెక్టర్‌కి ఎంత డిమాండ్ ఉంటది? ఎన్ని ఆఫర్‌లొచ్చుంటాయి కదా! బ్లాంక్ అవును. చెక్ ఆఫర్‌లిచ్చుంటారు. చాలామంది హీరోలు ఫోన్‌లు చేసుంటారు. హ్మ్. అయినప్పటికీ గూడా తను ఈ ప్రాజెక్ట్ మీదే ఉండిపోయాడు. ఫోకస్ చేశారు. ఫోకస్ చేసి. తర్వాత ఇంకొకటేంటంటే, ఈ ప్రాజెక్ట్ వెనకాల 'మైత్రి మూవీ మేకర్స్' ఉంది. ఆఫ్‌కోర్స్ మెయిన్ బ్యానర్ 'వృద్ధి సినిమాస్' అయినప్పటికి కూడా హ్మ్. 'మైత్రి మూవీ మేకర్స్' అనే సంస్థ ఉంది. దానికి మించి సుకుమార్ రైటింగ్స్. సుకుమార్ ఇందులో నిర్మాతగా గూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. తర్వాత క్రియేటివ్ సైడ్ ఎలాగో ఆయన శిష్యుడే కదా! బుచ్చిబాబు సానా. కాబట్టి ఈ సెకండ్ సినిమా సిండ్రోమ్ అనేది ఈ సినిమాకి వర్తించడానికి అసలు 99.99 ఛాన్స్ లేదు. ఓకే. ప్లస్ ఇప్పుడు దీనికి సంబంధించి డిలే జరుగుతుందంటే కారణం ఏంటి? రీషూట్‌లు బహుశా హ్మ్. కొన్ని చేస్తుండొచ్చు. అటువంటి ఏదైనా చిన్న చిన్నయి ఏమైనా ఉంటే గూడా అవి ఫిల్ అంటే చేస్తుండడం వల్ల కూడా ఇది డిలే 'ఉప్పెన'కి అవ్వచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్ లేవు.
అవును. ఇద్దరు కొత్త వాళ్ళే గాబట్టి. అవును. 'బుచ్చిబాబు' గారి ఐడియాలజీ ఏదైతే పెట్టారో దాన్నే మనం చూడాలి. అవును. బట్ 'రామ్ చరణ్' గారి విషయంలో అది కాదు. అవును. ఫ్యాన్స్‌కి, అభిమానులకి ఒక హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. అవును. ఆయన్ని తెర మీద ఇలా చూడాలి అని. దాన్ని హ్మ్. రీచ్ ఔట్ అవ్వడం కాస్త కష్టమే. హ్మ్. హ్యాండిల్ చేయడం కూడా కాస్త కష్టమే. అవును. సో, తడబడకుండా వెళ్ళాలంటే మేబీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తడబడ్డానికి అవకాశాలు లేవు. హ్మ్. ఒక మేకర్‌గా 'బుచ్చిబాబు' సానా తడబడ్డానికి అవకాశాలు లేవు. వెనకాల 'మైత్రి మూవీ మేకర్స్' ఉంది. 'సుకుమార్' ప్లస్ 'రామ్ చరణ్' గూడా డైరెక్టర్స్‌ని ఎప్పుడు గూడా ఆయన డైరెక్టర్స్ హీరోగా చెప్తూ ఉంటారు. చెప్పే హీరోల్లో ఆయన గూడా ఒకడు. అంటే లేనిపోని విషయాల్లో కలగజేసుకోవడం హ్మ్. అలా చేసే హీరో కాదు కాబట్టి, ఆ విధంగా కూడా 'బుచ్చిబాబు సానాకి' ఫుల్ సపోర్టు 'రామ్ చరణ్' నుంచి ఉంటది గాబట్టి, అటువంటి ఇబ్బంది కూడా ఏముండదు. ఇంకొకటేంటంటే మొన్న ఏదైతే టీజర్ 'రామ్ చరణ్' బర్త్‌డే సందర్భంగా వచ్చిందో, ఆ టీజర్ అసలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. హ్మ్. చూసావు గదా నువ్వు? చూసాను. చూసాను. ముఖ్యంగా 'రామ్ చరణ్' మేకోవర్ చూసి అందరూ పిచ్చెక్కిపోతున్నారు. అవును. అంటే ఆ విధంగా తన శరీరాకృతి ఉండాలంటే మార్చేసుకొని. ఎంత కష్టపడి ఉంటాడు తను కదా! అవును. ఎంత ఎఫర్ట్ పెట్టుండాలి. పెట్టుండాలి. అందరూ దానికి ఫిదా అయిపోతున్నారు. ఈవెన్ 'రామ్ చరణ్' ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా అతనికి అంటే ఆ సినిమా డెఫినిట్‌గా చూడాలనే ఒక దీనికి ఈగర్‌గా వెయిట్ చేసేలాగా ఉంది. అందువల్ల గూడా ఈ సినిమా మీద అంటే ఒకవేళ నిజంగా ప్రస్తుతానికైతే అధికారికంగా ప్రకటన ఏమి లేదు. ప్రకటించలేదు. ఒకవేళ కారణాంతరాల వల్ల ఈ ఊహాగానాలు నిజమైనా కూడా ఆ సినిమాకు ఏర్పడినటువంటి బజ్ గాని, లేదంటే క్రేజ్ గాని ఏది తగ్గదు. ఎంతో కొంత పెరుగుతది తప్ప తగ్గదని నా అభిప్రాయం. చూద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ స్వర్ణ.